దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుత్థాన దినమున ప్రభు సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆయన గణపరిచే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి దేవునికి మహిమ గంధ ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క పునరుత్థాన దినమున ఈ యొక్క సమయంలో యూట్యూబ్ ద్వారా మరియు ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క సమయంలో దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణం బట్టి దేవునికి మహిమ గంధ ప్రభావాలు ఆరోపిస్తూ ఈ యొక్క ఆరాధనను ఆరంభించుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతములు పాడుడి, ఆయన నామమును ప్రభావమును కీర్తించుడి. ఒక సమయంలో ఆయనను స్తుతిస్తూ ఆయన కనపరుస్తూ ఈ యొక్క పునరుత్థాన దినంలో దేవుని సన్నిధిలో మనం ఉచ్చింపబడుతూ అనేకులకు సాక్షాత్మైన దేవుడు మనం ఆడుకుని గాక. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆరాధన మనం ఆరంభించుకుందాం. దయచేసి అంతా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక సమయం అంతా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన భయంకరమైన వారమంతా మమ్మల్ని కాపాడి ఈ యొక్క నూతనమైనటువంటి పునరుత్థాన దినములు మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సభలో పోయినా ఈ యొక్క ఆరాధనలో మీరు మాతో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి, మీ అభిషేకమును బహుమెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ యొక్క ఆరాధనలకు అడ్డు ఆటంకపరుస్తున్న ప్రతి దుష్ట దురాత్మ చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. ఈ సన్నిధిని మీకు అభిషేకం బహుమెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ పాటల ద్వారాను వాక్యము ద్వారాను మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులను స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము దేవుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన కనపడతాం. ఒక సమయంలో మొట్టమొదటి సాంగ్ ఈ యొక్క సమయం అంతా కలిసి నే యేసుని వెలుగులో నడిచేదను అనే పాట పాడుతూ మనం ప్రభుని స్తుతిద్దాం. ఈ యొక్క సమయంలో మనం అంతా కలిసి నే యేసుని వెలుగులో నడిచేదను అనే పాట పాడుతూ మన ప్రభుని స్తుతిద్దాం. We'll
మరొక పాట పాడుకుందాం ఈ సమయంలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురము అనే పాట పాడుతూ మనం ప్రభుని సిద్ధం. దయచేసి అందరూ చప్పట్టు కొడుతూ ఈ యొక్క సమయంలో అందరు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో నీ ప్రేమ ఎంతో ఎంతో మధురము అనే పాట పాట ద్వారా మనం ప్రభుని సిద్ధిస్తాం.
చివరిగా ఇంకొక పాట పాడుకొని మన ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా యేసయ్యా నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా అనే పాట పాడుతూ మన ప్రభుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని మనం యేసయ్యా 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 యేసయ్యా
వందనాలు చెల్లిస్తున్నాను. ఇక సమయంలో కీర్తనలు 46వ కీర్తన ఉత్తర పద్ధతి రీతిగా మనం చదువుకుందాం. దయచేసి ఒక సమయంలో 46వ కీర్తన మనం ఉత్తర పద్ధతి రీతిగా మనం చదువుకుందాం. 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొని తగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడైనాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయన భూదికంతముల వరకు యుద్ధములో మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యమును మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరం కళ్ళ మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇక సమయంలో ఇక ఆరాధనలో దేవుడు సాయించినట్లు మరియు తన దాసులను నిలబెట్టి చక్కటి వాక్యం వినిపించినట్లుగా ఇక ఆరాధన అంతట్లో దేవుని మహిమార్థమై మనం దేవుడు వాడినట్లుగా ఇక సమయంలో మనం మధ్యలో ఉంటున్న సోదరుడు ఎంఎస్ కిషోర్ గారు ఇక సమయంలో ప్రార్థన నడిపిస్తున్నా. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిస్తాం. జీవంగల మా గొప్ప దేవ సర్వశక్తిమంతరా మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరాధన ఆరోపిస్తున్నాం ప్రభావ. ఎవరికి లేనటువంటి గొప్ప అధికతను మీరు మాకు అల్పలమైన మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభావం మేము చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభావ. ఇంతవరకు మీ యొక్క తోడు సన్నిధి నాతో మాతో ఉంచినందుని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం ప్రభావ. స్తుతుల సింహాసనంపై మా ఆరాధనలపై మీరు ఆశీర్వదిండి ప్రభావ. మా ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందినందుని బట్టి మేము చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభావ, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా సాయం చేయవలసిందిగా పాటిస్తున్నాం ప్రభావ. మరి నీ వాక్యం చెప్పనైనా నీ దాసుని ప్రభావ మీ ఆత్మతో నింపి అభిషేకించి మీ నా మహిమార్థమై గొప్పగా వాడుకోవలసిందిగా పాడుతున్నాం ప్రభావ. అనేకులకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా, ఒక మంచి సాధనంగా మీరు వాడుకోవలసిందిగా పాడుతున్నాం ప్రభాకరంగా. మీరు మీ నోటికి నోరుగా తను వాడుకొని తన ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందవలసిందిగా ఈ యొక్క ఆరాధన ప్రభ నామాజీ వ్యక్తిగత జీవితాలకు, అనేక జీవితాలకు ప్రభావ ఆశీర్వాదకరంగా ఉంచవలసిందిగా ప్రభు అయిన క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన సోదరుడు ఎంఎస్ కిషోర్ గారికి ఈ యొక్క సమయంలో వారికి పరిచయమైన వందలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో మనం చదవగా విందాం. ఈ సమయంలో దావీదు రాసిన 91వ కీర్తన సమయంలో 91వ కీర్తన మనము ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు సమయంలో 91వ కీర్తన. ఆ యొక్క సమయంలో మన మధ్యలో ఉంటున్న సూపర్ స్టార్లీ యొక్క సమయంలో దాన్ని కంఠస్థంగా చెప్తూ ఉంటుండగా మనం విందాం. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన పాట కూడా పాడి సమయంలో 91వ కీర్తన సూపర్ స్టార్లీ ముందుకు వచ్చి ఒక సమయంలో చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని విశ్రమించువాడు ఆయన ఆశ్రయము నా కోట, నేను కొనలేడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వెనకన్నులో నుండాడని నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను
బలిమైన ఆహారమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. ఇకపై మీరు రాదు ఏ తెగులు నీ గుడారం చంపించదు. నీ మార్గంలన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగ్గకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగప్రాములను త్రొక్కెదవు, కుల్మ సింహములను భుజంగములను అనద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. థ్యాంక్ యూ. దేవుడు ఒక వాక్యం దీంట్లో ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునాక. చక్కటి పాట పాడి వినిపించిన సోదరుడు స్టాన్లీ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మనము దైవ సందేశాన్ని విందాం. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి మన మధ్యలోకి దేవదాసురాలు మన పాస్టమ్మ గారు ప్రసన్న స్టీవెన్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాం. దయచేసి వారి ముందుకు వచ్చి దైవ సందేశాన్ని అందించాల్సి వారికి ముందుకు ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ యొక్క పునరుత్థాన దినమందు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప తరుణంను బట్టి నీకు దేవునికి వందనాలు సమర్పిస్తుంటున్నాను. మరి ఈ సమయంలో మరి మనం ముఖ్య సందేశంలోనికి వచ్చి ఉంటున్నాము. మరి ఈ వాక్యం కంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాం. స్తోత్రం దేవా పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు సమర్పిస్తుంటున్నాను. గొప్ప దేవా సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. దేవా ఈ యొక్క పునరుత్థాన దినమందు నాయన మీరు నాకు దయచేసిన ఈ యొక్క గొప్ప తరుణంను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అయ్యా మీ యొక్క వాకులను దేవా నైనా మరి నైనా బోధించిన వింటుండగా అయ్యా మరి నన్ను నీ చేతికి అప్పగిస్తుంటున్నాను తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నాపై కుమ్మరించమని అయ్యా నోటికి నోరుగా బూరగా ఉండి మీరు వాడుకొనమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా నిమిత్త మాతృరాలను నాయన అయ్యా మీరే నన్ను వాడుకొనమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా నీకే స్తోత్రములు నాయన. వాక్యం చేత నాతో మాతో మీరు మాట్లాడండి దేవా. యేసయ్యా నాయన ప్రతి హృదయాన్ని మీరు తెరచుమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. అయ్యా మరి నాయన హృదయాలలో ఈ యొక్క వాక్యంను ఫలించేటట్లు మీరు కృప చూపించమని అయ్యా మరి మరొకసారి తండ్రి నాయన నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మరి ఈ యొక్క సమయంలో 91వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం.
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుడు మరి ఈ యొక్క 91వ కీర్తనలో మరి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనము నమ్ముకున్న దేవుడు మహోన్నతుడైన దేవుడు. అంటే ఆయనకున్న లక్షణాలని కానీ ఆయన మహోన్నతుడు, ఉన్నతమైన వాడు. మరి ఆయన కంటే ఎక్కువైన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కువ ప్రేమించేవారు, ఆయన కంటే ఎక్కువగా ప్రేమించేవారు, క్షమించేవారు మరి ఈ లోకంలో ఎవరు లేరని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మరి ఆయన దగ్గర మనం నివసించినట్లయితే ఆయన లోపల మనకు మరి విశ్రాంతి అనేది మనకి దొరుకుతుంది. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనలో మనం ఉన్నట్లయితే, మనము ఆయనను ఆశ్రయించినట్లయితే మరి మనల్ని ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ, ఎంత ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన మనలను వాటి నుంచి విడిపిస్తానని సెలవిస్తూ ఉంటున్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తానని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ఈ దినాలలో, భయంకరమైన దినాలలో మనం ఉంటా ఉన్నాం. ఒక తెగులు మన ప్రపంచాన్నే మరి ముట్టి ఉంటున్నది. ఈ యొక్క కోవిడ్-19 కరోనా వైరస్ చేత మరి ఎంతోమంది కుప్పకూలిపోతూ ఉంటున్నారు. ఇటలీ, చైనా దేశంలో మరి కుప్పలుగా చనిపోతూ ఉంటున్నారు. అమెరికాలో మరి అన్ని పరిస్థితులలో కూడా అన్ని వాటిలో ముందంజ అగ్రస్థానంలో ఉన్న యొక్క అమెరికా దేశము మరి అక్కడ ఈ యొక్క కరోనా వైరస్ ఎంతగానో విజృంభిస్తూ ఉంటున్నది. ఒక్క రోజుకు వేల జనాలు చనిపోతూ ఉంటున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ, మనందరినీ ప్రేమిస్తూ దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతూ ఉన్నాడు. మరి దేవుడు మరి మనకి సెలవిచ్చిన రీతిగా వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని సెలవిస్తూ ఉంటున్నాడు. ఇప్పటి వరకు దేవుడు మనకి ఎలాంటి తెగులు రాకుండా మనల్ని రక్షిస్తూ ఉంటున్నాడు. నేను ఈ యొక్క సమయంలో ఒక సందర్భాన్ని మీతో చెప్పాలని ఆశిస్తూ ఉంటున్నాను. మరి ఈ కరోనా వైరస్ మనకి 22వ తారీఖు రోజు మరి లాక్డౌన్, 1 డే లాక్డౌన్ స్టార్ట్ అయింది. తర్వాత అదే నెక్స్ట్ వారంలో 25 తారీఖు రోజు మరి ఏమైంది అంటే, మా ఇంటి పక్కనే మా అత్తమ్మ మరి ఆమెకు ఎయిర్పోర్ట్లో డ్యూటీ పడిందనమాట. అయితే ఆ సమయంలో ఆమె ఎయిర్పోర్ట్ డ్యూటీకి ఒక డాక్టర్ కార్లోనే ఆమె వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్కి మరి సూపర్వైజర్గా ఉన్నాడు బాల్నగర్ మండలంలో. అతనికి కరోనా మరి కోవిడ్-19 పాజిటివ్ అని వచ్చిందనమాట. వచ్చినప్పుడు శుక్రవారం సాయంకాలము మాకు తెలిసింది. నేను కూడా అదే కారులో వెళ్ళి ఉంటున్నాను అని చెప్పి మా అత్తమ్మ మాకు చెప్పినప్పుడు చాలా భయం వేసింది. అంటే అది ఒకరికి వచ్చింది అంటే ఖచ్చితంగా అది అందరికీ మరి సంభవిస్తుంది. ఆ యొక్క తెగులు అనేది అటాక్ అవుతుంది అనమాట. శుక్రవారం, శనివారం, ఆదివారం వరకు అసలు మాకు అది తెలిసిన వెంబడే మాలో ఎలాంటి భయం అంటే అసలు ఎవరికి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో అంత భయం వేసిందనమాట. అంత భయం వేసినప్పుడు ఏం చేయాలి, అసలు ఇంటి పక్కన ఉన్నాము, అక్కడి నుంచి బయటికి వెళ్ళినా అది కూడా ప్రాబ్లం ఉంది. ఆ సమయంలో మరి మేము ఇంటికి తాళం వేసుకోవడము, తర్వాత బోల్ట్ పెట్టుకొని ఉండడం అంటే చాలా భయం వేసింది అనమాట. భయంకరమైన స్థితి. అసలు నిజంగా భయం అంటే ఏంటి అనేది మాకు అప్పుడు మేము అనుభవించినాం అన్నమాట. అయితే మరి అప్పటి నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము.
ఈ వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాం, కానీ భారమైన ప్రార్థన చేయలేకపోయినాం. అప్పుడు ఈ విషయం తెలియగానే మరి ఎంత బాధ అంటే, ఎవరికి చెప్పినా మీరు ఆ ప్లేస్లో ఉండడము సరికాదు, మీరు సేవ చేసే ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి మాకు అందరూ సలహాలు ఇస్తూ ఉంటున్నారు. కానీ నాకు మా పాస్టర్ గారు కూడా సేమ్ అదే అంటున్నాడు, మనం వెళ్దాం, మరి అక్కడనే వెళ్దాం కొండేడు ప్రాంతానికంటే. నాకు మరి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు, అయినా పర్వాలేదు మనం ఇక్కడనే ఉందాం, నువ్వే డిసైడ్ చేయి, మరి వెళ్దాం అంటున్నాడు. కానీ నేను ఒక్క మాట కూడా అతనితో చెప్పలేదన్నమాట, ఏమనలేదు. కానీ నా మనసులో నేను ప్రేయర్ చేస్తూ ఉన్నా, దేవా మరి ఈ తెగులు వచ్చిందని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మరి ఎంతోమంది చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళకు కూడా రావాలి కదా, లేదు అని చెప్పి ఆ సమయం నుంచి ఇంకా నా లోపల భారం అనేది పెరిగిందనమాట. భారం పెరిగి అప్పటి నుంచి 3 days ఫ్రైడే, సాటర్డే, సండే, మండే వరకు మేము చాలా భారమైన ప్రార్థన చేసినాం. భారంతో ప్రార్థించినప్పుడు మరి కొంచెం మా అత్తమ్మ లోపల ఎలాంటి లక్షణాలు కానీ కనిపించడం లేదు. అప్పుడు ఒక 4-5 days ప్రేయర్ చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మరి మా లోపల నెమ్మది, శాంతి, సమాధానము అనేది వచ్చిందనమాట. అంటే ఈ విధంగా మనం దేవుని నమ్మిన బిడ్డలని దేవుడు తన రెక్కల కింద మరి ఆయన భద్రపరుస్తా అని చెప్తా ఉంటున్నాడు. మరి ఎలాంటి తెగులు రాకుండా ఇప్పటి టుడే ఈ రోజు వరకు ఆమె కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి మరి లక్షణాలు వాళ్ళలో దగ్గడం కానీ, ఎలాంటి లక్షణాలు, చిన్న లక్షణం కూడా వాళ్ళలో కనిపించడం లేదు. అంటే అది దేవుని కృప మన మీద ఉన్న విధానాన్ని బట్టి మనం ఏ తెగులుకి కానీ మనకి రాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఈ యొక్క వాక్యము మరి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తానని ఈ విధంగా దేవుడు ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు, తన రక్షణ మార్గంలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమె మరి ఈరోజు మరి 6 days అవుతుంది, డ్యూటీకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆయన దగ్గర మనం నివసించినట్లయితే ఆయన శక్తిని, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మన లోపల నింపుతూ ఉంటాడనమాట. అంటే మనము ప్రార్థించాలి. ఏ విధమైన ప్రార్థన? మనము జీవులం, మనము మరి మానవులం. యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా సృష్టిని సృష్టించింది కదా. మరి 5 రోజుల వరకు తన నోటి మాట ద్వారానే సముద్ర జీవులను, ఆకాశ పక్షులను మరి అన్నీ కూడా తన నోటి మాట ద్వారానే దేవుడు సృష్టించిండు. కానీ మనలని మాత్రము ఆయన తన స్వరూపమందు మట్టి చేత మనలని అతను సృష్టించిండనమాట. అదేవిధంగా మనము కుండలను వాడుతూ ఉంటాం మన ఇంట్లో, మట్టి చేత కుండలను కూడా మట్టి చేత తయారు చేయబడతాయి అన్నమాట. ఆ యొక్క కుండలలో మనం ఏం చేస్తామంటే నీళ్లు పోయడానికి ఉపయోగించుకుంటాం. పూర్వకాలంలో అయితే దాంట్లో వంటలు చేయడం కూడా జరిగేది. ప్రస్తుత దినాలలో చల్లనీళ్ళ కోసం అంటని ఆ యొక్క కుండలని మనము ఉపయోగించుకుంటున్నాం. కుండలను తయారు చేయడానికి మట్టిని యూజ్ చేసుకున్నాడు దేవుడు. అదేవిధంగా మరి మనం యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా మనలని తయారు చేయడానికి, మరి మనలను సృష్టించడానికి దేవుడు తన మట్టి చేతనే మనలను సృష్టించడము జరిగింది. ఈ యొక్క మనము కూడా ఈ యొక్క కుండకు సాదృశ్యమై ఉంటా ఉన్నాం అన్నమాట. ఈ యొక్క కుండలో, మానవుడు అనే కుండలో దేవుడు తన జీవవాయువును ఊది మరి సజీవంగా నిర్మించి ఉంటున్నాడు. ఈ రోజులలో మనం ఆ కుండలలో నీళ్లు పోస్తూ ఉంటున్నాం. మానవులమైన మనము మన కుండలో ఏం పోయాలి, పోసినట్లయితే మరి మనకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి అనేది మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడనై ఉంటున్నాడు. మట్టి కుండలమైన మనము దేవునితోనే ఉండాలి అంటే, దేవునితో సహవాసం చేయాలి అంటే మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మనం ప్రార్థించినట్లయితే మనకు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన రీతిగా కేవలం ప్రార్థన ద్వారానే ఆ తెగులు రాకుండా మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు భారతదేశంలో మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రార్థిస్తూ ఉంటున్నారు.
పాస్టర్లు, పాస్టర్స్, ఫ్యామిలీస్, ఇంకా సంఘము ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటుంది. మనం ఇంత రక్షణలో ఉన్నామంటే ఈ తెగులు ఇంకా చాలా వ్యాప్తి చెందకుండా ఉంది అంటే కేవలము మన ప్రార్థన. అంటే ఈ యొక్క ప్రార్థన ద్వారా, ఈ తెగులు ద్వారా దేవుడు మనల్ని ఈ తెగులు రప్పించడం ద్వారా దేవుడు మరి తనకు దూరంగా ఉన్న వారిని దగ్గరికి చేర్చడానికి మరి ఈ తెగులను రప్పించిందని మేము గ్రహించి ఉంటా ఉన్నాం. ఎంతోమంది మరి మాకు తెలిసిన వాళ్ళు, మాకు దగ్గర వాళ్ళే మరి ప్రార్థన అంటే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నవాళ్ళు ఈ తెగులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో గడపడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా మనము ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలను వింటూ ఉంటాడు. ఈ మట్టి కుండలమైన మనము మన కుండలలో మనం ప్రార్థన అనే నీళ్లను మనము పోసినట్లయితే మరి మనకు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది. మరి ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం మనం చూసుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఇక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారనమాట. అయితే ఆ సమయంలో దేవుడు అక్కడ నుంచి ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్న ప్లేస్లో నుంచి దేవుడు వెళ్తూ ఉంటే ఈ గుడ్డి వాళ్ళు ఇద్దరు కూడా గట్టిగా కేక వేసి ఉన్నారు. కేక అంటే వేడుకుంటా ఉన్నారు, దేవుని అడుగుతూ ఉన్నారు. ప్రార్థన అంటే మనము దేవుని అడగడం, మన అవసరతలను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థిస్తారో వారి ప్రార్థనలను విని సమాధానం ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగానే ఇక్కడ ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళు మరి దేవునిని వాళ్ళ భాషలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు అవసరత ఉంది, అప్పుడు వాళ్ళ కన్నులు కనబడడం లేదు, గుడ్డి వాళ్ళుగా ఉన్నారు. కానీ ఆయన స్వరమును విని మరి పిలుస్తూ ఉన్నారు. అక్కడ నుంచి దావీదు కుమారుడా అని మమ్మల్ని కనికరించుమని చెప్పి కేకలు వేసి మమ్మల్ని స్వస్థపరచండి, మా కన్నులు చూడడానికి కన్నులు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మరి వాళ్ళ ఇంటికి చేరి మీరు నమ్ముచున్నారా అని అడిగి వాళ్ళను స్వస్థపరిచిండు. ఈ విధంగా మనము ప్రార్థన చేస్తే మన మట్టి కుండలలో మనము ప్రార్థన మన కన్నీటి ద్వారా ఆ కుండను మనము నింపాలి. నింపినప్పుడు మన ఆ ప్రార్థన ద్వారా, ఈ కన్నీటి ప్రార్థన ద్వారా ఈ నీళ్లను, ప్రార్థన అనే నీళ్లను ఈ మన యొక్క మట్టి కుండలలో మనము అంచుల వరకు నింపినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మన హృదయాలలో లేకపోతే మన కుండలలో ఆయన కొన్ని అద్భుత కార్యాలు, తర్వాత కొన్ని రాళ్ళని ఆ యొక్క కుండలలో నింపడానికి అతను ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళ ఈ కుండలలో మరి వాళ్ళు ప్రార్థన అనే నీటిని వాళ్ళు ఆ కుండలలో నింపడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మరి వీరికి స్వస్థత రాయిని దేవుడు ఆ కుండలో నింపి ఉన్నాడు. స్వస్థత అనే రాయిని ఆ కుండలో వేయడం ద్వారా వాళ్ళు స్వస్థత పొంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనము వేటి కోసమైతే మనము ప్రార్థనలో మరి గడుపుతామో లేకపోతే ప్రార్థిస్తామో అడుగుతామో ఖచ్చితంగా స్వస్థత అనే రాయిని కానీ ఆశీర్వాదాలు అనే రాళ్ళని కానీ మన ఆ కుండలలో నింపడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి, మరి మన అవసరతను తీర్చాలంటే మనం ప్రార్థించాలి. ప్రార్థనలో ఎంత గడిపితే అంత మనకే మరి మేలు కలుగుతూ ఉంటుంది.
దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నన్ను నమ్మిన బిడ్డలకు ఏ మేలు కొదువ చేయనని సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజులలో ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో నిజంగా దేవుడు మరి మనలను గొప్పగా కాపాడుతూ ఉంటున్నాడు. తన హస్తాల కింద, తన రెక్కల కింద ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే మనము ఆయన దగ్గర ఉంటా ఉన్నాం, మనము ఆయనను ఆశ్రయిస్తూ ఉంటున్నాము. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని మరి మనము యెహోవాను గురించి చెప్పాలి. ఇతరులకు కూడా సాక్ష్యము చెప్పే బిడ్డలముగా మనము ఉండాలి. మనం ఎక్కడ జీవించినప్పటికీ మరి మనము సాక్ష్యము కలిగి, మంచి సాక్ష్యము కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతానని చెప్పి ఈ యొక్క వాక్యంలో దేవుడు మనకి సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంకా నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు కూడా నీ యొక్క గుడారమును సమీపించదని సెలవిస్తూ ఉంటా ఉన్నాడు. ఏ విధంగా కాపాడుతాడు దేవుడు అంటే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుడు తమ దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడనమాట. మనం ఎక్కడ నడిచినా కూడా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనము మహోన్నతుని చాటున నివసించినట్లయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని ఆయన చేతుల మీద ఎత్తి పట్టుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండంటే నరులని సృష్టించిండు కదా. వాళ్ళు ఏం చేసిరు, దేవుని దగ్గర ఉన్నంతసేపు వాళ్ళు మరి వాళ్ళకి ఏ మేలు మరి కొదువ చేయకుండా చూసిండు. ఆదాము అవ్వ, ఆ స్టోరీ మనకి వాళ్ళ గురించి మనకి అందరికీ తెలుసు. ఎప్పుడైతే వాళ్ళు సాతానుకు లోబడిండ్రో, మరి యేసయ్య చాటున వాళ్ళు నివసించలేదో, అప్పుడు పనిష్మెంట్ అనేది వాళ్ళకి రావడం జరిగింది. ఒకవేళ ఈ కరోనా వైరస్ రావడానికి కారణం ఒకవేళ ప్రజలమైన మనము, నీవు నేను కావచ్చు, మరి ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏ తప్పిదము చేసి ఉంటా ఉన్నారు, మన మనం కనువిప్పు కలగడానికి మరి కరోనా వైరస్ వచ్చి ఉంటుందేమో, మనకైతే తెలియదు. అది ఆయన చిత్తమై ఉన్నది. మరి ఈ యొక్క కరోనా వైరస్ని నుండి మరి మనము రక్షింపబడాలి అంటే, మరి మనము ఈ యొక్క వైరస్ను నాశన మార్గంలోనికి తీసుకొని రావాలంటే మనము యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్న బిడ్డలమైన మనము, దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చి ఉంటా ఉన్నాడు. ప్రార్థన చేయాలి, మరి క్షమాపణ మనసును కలిగి ఉండాలి, మరి మనము చేసిన తప్పులను ఒప్పుకునే వాళ్ళముగా మనము ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనము ప్రతి దాని నుంచి మనము రక్షింపబడతాం. ఆ విధంగా దేవుడు ఈ వాక్యం ద్వారా మరి ఈ యొక్క గుడ్డి వాళ్ళకి స్వస్థత అనే రాయిని, వాళ్ళు ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళు తమ కుండలలో ప్రార్థన అనే నీటిని నింపడం ద్వారా మరి స్వస్థత అనే రాయిని వేసి వాళ్ళకి కంటి చూపును ఇవ్వడము జరిగింది. మరి ఈ పాత నిబంధన గ్రంథంలో మరి హన్నాని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు తన దేవుని సన్నిధిలో ఆమె ఎక్కువగా గడిపింది. తన కన్నీటి చేత, ఆమె కన్నీటి ప్రార్థన చేత ఆ కుండను నింపడం జరిగింది. అంటే ఆమెకు ఆశ, ఆమెకు కావలసిన కోరిక ఏంటి అంటే గొడ్రాలని అనిపించుకోకూడదు, గొడ్రాలి అని నాకు ఆ పేరు ఉండకూడదు అని ఆమె మనసులో మరి ఆమె దేవుని సన్నిధిలో గోజాడింది. తన కన్నీటి ద్వారా ప్రార్థన అనే మరి కన్నీటిని ఆమె ఆ యొక్క కుండను ఆ కన్నీటి ద్వారా నింపడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆమె యొక్క కోరికను నెరవేర్చి ఉంటా ఉన్నాడు. ఆ యొక్క కుండలో, ఆ ప్రార్థన అనే కుండలో మరి ఆ యొక్క కుండలో ప్రార్థన అనే నీటిని నింపడం ద్వారా, ప్రార్థన ద్వారా మరి ఆమె కన్నీటి ద్వారా ఆ యొక్క కుండను నింపడం ద్వారా ఆమె లోపల ఉన్న ఆ యొక్క మరి మైనస్, ఆమె జీవితంలో లేనిది ఆమె సంపాదించుకున్నదనమాట. అంటే ఆమెకు గర్భం లేదు, కుమారులు కానీ కుమార్తెలు కానీ లేరు. ఆమె కన్నీటి ప్రార్థన ద్వారానే, ఆ యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా ఆ యొక్క కుండను నింపడం వలన మరి ఆమె కుమారుని పొందుకున్నది. ఈ విధంగా మరి ఎంతోమంది మరి బైబిల్లో చెప్తే చాలామంది ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో
గుడ్డి వాళ్ళను చూసినాం, స్వస్థత పొంది ఉన్నారు. మరి ఈ కన్నీటి ప్రార్థన ద్వారా హన్నా మరి కుమారుని పొందుకున్నది. ఈ విధంగా మరి మనము కూడా మన జీవితంలో మనము ప్రార్థించినట్లయితే మనకు కావలసిన ప్రతి అవసరతను అక్కరను దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మరి యోనాను మనం తీసుకుంటే దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అతను మరి దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన మరి క్షేమంగానే ఉన్నాడు. కానీ దేవుడు యోనాని ఒక పట్టణానికి వెళ్ళమంటే, నినవే పట్టణానికి వెళ్ళమంటే అతను తర్షీషు పట్టణానికి వెళ్ళడం అనేది జరిగింది. మనము కనువిప్పు కలగడానికి మరి దేవునితో మనం ఆనుకొని లేకుండా దేవుని మాటలకు దేవుని ఆజ్ఞకు మనము లోబడకపోతే దేవుడు మనకు పనిష్మెంట్ ఇవ్వడం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. యోనాకు ఏమి పనిష్మెంట్ అనేది ఇచ్చిండు, కానీ అతను నశింపకుండా అతడు చనిపోకుండా కాపాడిండు. ఆ పనిష్మెంట్ ద్వారా కనువిప్పు కలగాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు మరి యోనాని సముద్రంలో పడవేసిండు. యోనాని సముద్రంలో పడవేసినప్పుడు అంటే ఇక్కడ యోనా విధేయుడు కాక అవిధేయంగా ఉన్నాడనమాట. అంటే చెప్పవలసిన స్థలానికి వెళ్ళక ఇంకొక స్థలానికి వెళ్ళడం, నినవేకి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళడము జరిగింది. ఆ సమయంలో ఈ యోనాని సముద్రంలో పడవేయడం, ఆ యొక్క యోనా మరి చేప కడుపులో 3 రోజులుండి మరి పశ్చాత్తాపపడ్డాడు. మరి మనం కూడా మరి యోనా లాంటి జీవితం ఒకవేళ మరి మనము ఏదైనా తప్పులు చేసి ఉంటే మరి ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని వాక్యాలు విన్నా మనం విన్నట్టే వింటాం, కానీ వాక్యానికి లోబడము. దొంగతనం చేయొద్దు, నరహత్య చేయవద్దు, తన దేవుడు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. అంటే దొంగతనము, నరహత్య, వ్యభిచరించడము అంటే మనం వాళ్ళని పోయి చంపడమే కాదు, మనం దేవునికి అవిధేయంగా ఉన్నామంటే మనలో ఆ లక్షణాలు ఉన్నట్టుగా మనము గ్రహించాలి. కాబట్టి మనము యేసుక్రీస్తు నుంచి మనము కాపాడుకోవాలి అంటే మనము ప్రార్థనా జీవితాన్ని ఆయన దగ్గర మరి ఒప్పుకోలు గుణాన్ని కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఈ సమయంలో మన లోపల ఏమైనా అవిధేయత ఉంటే మరి మనల్ని మనము పరీక్షించుకుందాం. ఒకవేళ మనము రెగ్యులర్గా మన దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలను వింటూ దేవుని సన్నిధిలో గోజాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనకు సమాధానం రాదు. ఎందుకంటే మనము చేసే చిన్న చిన్న పొరపాట్లు, ఒకవేళ మనము త్రాగుడుకు బానిస అయి ఉన్నామేమో, లేకపోతే సీరియల్స్కి బానిసగా ఉంటున్నామేమో, లేకపోతే బయట మనం చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా మరి బయట జీవించడం ఇంకొకలాగా ఉన్నామేమో, అవిధేయమైన జీవితము కలిగి ఉంటున్నామో, మరి మనల్ని మనము వ్యభిచారమైన జీవితంలో ఉన్నామేమో, మనల్ని మనము మరి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ యేసయ్య మరి ఇప్పటి వరకు ఒకవేళ ఏమైనా తప్పులు చేసి ఉంటే దయతో క్షమించమని మనం దేవుని సన్నిధిలో మరి వేడుకుందాం. ఆయన సన్నిధిలో వేడుకొని మరి మన జీవితాన్ని పశ్చాత్తాప హృదయంతో మనము కలిగి ఉండి ఆయన ఆశిస్తున్నట్టుగా మరి మన కుండలో మరి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన కుండలో స్వస్థతనే ఆ రాళ్లను పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉందాం. మరి గర్భఫలం లేక హన్నా ఏ విధంగా మరి తన దేవుని సన్నిధిలో నీళ్ళు మరి తన ప్రార్థనను తన కుండలో కుమ్మరించుకొని మరి ఆ యొక్క లేని ఆమెకున్న లోటుని ఏ విధంగా తీర్చుకున్నదో మరి మనం కూడా మరి మనము దేవుని సన్నిధిలో వేడుకుంటూ మన లోపల ఉన్న లోపాలను మనం తెలుసుకుంటూ ఆయన సన్నిధిలో గోజాడుతూ మనము సమాధానమును పొందుకునే వారముగా ఉందాం. దేవుని మాటలను వినే వారముగా ఉందాం. చర్చికి వస్తూ ఆయన సన్నిధిలో కూర్చుని మరి తాగుడు, ఒకవేళ మన లోపల అపవిత్రత ఉంటే మనము ప్రార్థించడం ద్వారా మన ప్రార్థన ద్వారా ఆ యొక్క కుండను నింపినట్లయితే దేవుడు వేసే పవిత్రమైన రాయిని ఆ యొక్క కుండలో వేయడం ద్వారా అపవిత్రత అనేది బయటికి వస్తుంది. మరి అస్వస్థత అనే దాని ద్వారా
మనము ఆ యొక్క కుండను నింపినట్లయితే, అస్వస్థత చేత ఉన్న మన ప్రార్థనలో మన సమయాన్ని గడిపినప్పుడు మనము ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం ఆ కుండను నింపినట్లయితే దేవుడు స్వస్థత అనే రాయిని ఆ యొక్క కుండలో వేయడం ద్వారా మరి అస్వస్థత అనేది బయటికి రావడము జరుగుతూ ఉంది. త్రాగుడు అనే రాయి చేత మనం ఉన్నామేమో, దేవుడు ఆ యొక్క త్రాగుడును తీసివేయడానికి మరి రాయిని వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రాయిని దేవుడు వేసేటట్టుగా మరి మనలను మనము సిద్ధపరచుకుందాం. మన కుండలో మనకు ఏమి కావాలి, అపవిత్రత వెళ్ళిపోవాలి అంటే పవిత్రమైన రాయి మన హృదయంలో పడాలి. మరి వినలేక ఉన్నామేమో, అసమాధానంతో మనం ఉన్నామేమో, సమాధానం అనే రాయి దేవుడు మన లోపల వేయడానికి ఆశపడతా ఉన్నాడు. మరి ఈ యొక్క రాళ్లను మన లోపల నింపుకోవడానికి మరి యేసుక్రీస్తు ప్రభువు ఆశతో ఉన్నాడు. ఆ ఆశను ఆ యొక్క ఆశను మనము నెరవేర్చే వారంగా ఉండాలంటే ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనము పశ్చాత్తాప హృదయంతో, యేసయ్యా మరి నేను ఈ తప్పులు చేసి ఉన్నాను నాయన, మరి నన్ను క్షమించు నాయన, నా లోపల అపవిత్రత ఉంది దేవా, మీ యొక్క పవిత్రమైన రాయిని నాయన నా హృదయంలో వేసినట్లయితే తండ్రి, యేసయ్యా నాలో ఉన్న అపవిత్రత వెళ్ళిపోతుంది నాయన అని మనలను పరీక్షించుకుందాం. దేవా త్రాగుడు అనే రాయిని దేవా మీరు తొలగించమని ప్రార్థిద్దాం. యేసయ్యా మరి దొంగతనం అనే రాయి మరి నాలో ఉంది నాయన, మీరు మంచి రాయిని, దొంగతనంను తీసివేసే రాయిని దేవా నా కుండలో మీరు నింపండి నాయన అని మనం ప్రార్థన చేద్దాం. మరి ఒకవేళ అబద్ధాలు అనే రాళ్ళు మన కుండలో ఉన్నాయేమో, అబద్ధాలు మరి చెడు తలంపులు, మరి చెడు ఆలోచనలు, మరి చెడు తిరుగుడు, మరి ఒకవేళ ఈ యొక్క సమయంలో మరి సెల్ ఫోన్ ఎంతగానో మరి దాంట్లో మంచి విషయాలు ఉన్నాయి, చెడు విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఫోన్ ఉంది మన చేతిలో, ఒకవేళ మనము ఆ ఫోన్ను చెడు విధంగా మనము యూజ్ చేస్తూ ఉన్నావేమో. కాబట్టి దేవా ఈ విధమైన చెడును తీసివేసి మరి మంచి రాయిని దేవా మరి నా హృదయంలో మరి నింపండి ప్రభువా అని చెప్పి మనం ఈ యొక్క సమయంలో పశ్చాత్తాప హృదయంతో మనల్ని మనము పరీక్షించుకుందాం. దేవుడు ఈ విధంగా ఈ యొక్క ఉదయకాల సమయమందు నీతో నాతో మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి మనలను మనము పరీక్షించుకుంటూ మరి చివరగా మరి మీ అందరి కోసము నేను ప్రార్థిస్తాను. దయచేసి కన్ను మూసుకోవాల్సిందిగా, దయచేసి దేవుని సన్నిధిలో మన తప్పులను మనము ఒప్పుకుందాం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. గొప్ప దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. దయగలిగిన రక్షక, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు నాయన. ఈ యొక్క పునరుత్థాన దినమందు నాయన అయ్యా మరి మీరు నాయన నన్ను నిలబెట్టి తండ్రి నోటికి నోరుగా బూరగా ఉండి మీరు వాడుకున్న విధానంను బట్టి నీకు వందనాలు దేవా. అయ్యా మరి ఇక్కడ కూర్చున్న నేను మరి మా బిడ్డలతో మీరు మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా మాలో తండ్రి నాయన మమ్మల్ని స్వస్థపరచండి నాయన, మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి, మాలో ఉన్న అపవిత్రతను మీరు తొలగించండి నాయన. పవిత్రమైన రాయిని దేవా మా హృదయాలలో మా గుండెలలో మీరు నింపుమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. పవిత్రత నాయన మాలో పొంగి పొరలాలి నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఎక్కడ ఉన్నప్పటికీ మా యొక్క సాక్ష్య జీవితాన్ని మేము మరి కాపాడుకుంటూ జీవించే బిడ్డలుగా తండ్రి నాయన మేము జీవించినట్లు తండ్రి ఇక్కడ నాయన కూర్చొని తండ్రి నీ యొక్క వాక్యంను వింటున్న ప్రతి బిడ్డ పైన నాయన అయ్యా మీ యొక్క హస్తమును కుమరించండి తండ్రి, పవిత్రపరచండి నాయన. అయ్యా మరి ఏ లోపాలు దేవా మా బిడ్డలలో ఉంటున్నాయేమో తండ్రి నాయన, దొంగతనము, అసూయ నాయన, మరి నాయన అవిధేయత నాయన, అసమాధానము నాయన, అశాంతి దేవా ఈ యొక్క బిడ్డలలో ఉంటే నాయన మరి గర్భఫలము లేని వారికి గర్భఫలమును ఇచ్చే రాయిని మీరు నింపుమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. త్రాగుడు అనే రాయిని తొలగించి యేసయ్య మీరు మంచి రాయిని దేవా యేసయ్య మా హృదయాలలో మీరు దయచేయమని ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ పైన మీ యొక్క హస్తమును కుమ్మరించి తండ్రి యొక్క వాక్యానుసారంగా తండ్రి మీ యొక్క సన్నిధిలో
సన్నిధిలో అయ్యా మరి మీకు నాయన మహోన్నతుని చాటున నివసించినట్లు తండ్రి అని అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ అయ్యా నిశ్చితమైతే మీ యొక్క రాకడ ఆలస్యమైతే మరొకసారి నాయన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచే గొప్ప బిడ్డలుగా దేవా మీరు మమ్మల్ని వాడుకోమని యేసు నామంలో ఈ యొక్క బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కటి దైవ సందేశాలు అందించిన పాస్టమ్మ గారికి ప్రసన్న స్టీవెన్ గారికి ఒక సమయంలో వ్యక్తిగతంగా సంఘపక్షాన మా హృదయపూర్వకటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు బలంగా నన్ను వాడుకొను గాక. సమయంలో మరొకసారి మనకు వందనాలు తెలియజేస్తూ ఒక సమయంలో మనం చివరి అంశంలోకి వచ్చి వచ్చినాం. ఒక సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మనం విందాం. ఒక సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన మన మధ్యలో ఉంచిన ఒక సమయంలో జెస్సీ మౌనిక మరియు జెన్నీ మార్గరెట్ గారు మన మధ్యలో ఉన్న సంతోషం. ఒక సమయంలో మన యొక్క సంఘాన్ని ప్రేమించి వారు ఎంతగానో ధారాళంగా మనకు కానుకలను సమర్పిస్తూ మనకు ఇస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలుసు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించు కాక. ఒక సమయంలో మన ఏమైనా బిడ్డలు మన మధ్యలో సంతోషం. ఒక సమయంలో మరొకసారి ఒక సమయంలో వారికి ఒక అవకాశం అనుగ్రహిస్తున్నాం కాబట్టి దయచేసి ఒక సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన ఒక సమయంలో జెస్సీ మౌనిక మరియు జెన్నీ మార్గరెట్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి మనకు వినిపిస్తాం. ఈ సమయంలో మనకు అప్పగిస్తాం. దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 46:1. దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు కనుక మనమందరము కలిసి దేవుడు నా ఆశ్రయం అను పాట పాడుకుందాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా బదల సహాయుడై నన్బ్రోచును. నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పర్వతములు కదిలిన నీయూర్విమారు పడినను సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినన్ నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడెప్పుడు తోడుగా దేశము వర్ధిల్లును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. నాకాశ్రయము దివ్యమైన దుర్గము రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజుండవు యెహోవా వైరి భూని సంహరించును. నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పిశాచి పూర్ణ బలము నాతో బెనుగులాడు జడి
నశించి శత్రుగణము దేవ నాజ్ఞ బలన మడియును దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునయ్య గోబు దేవుడుండగా ఏటికి వెరవలయునెప్పుడు నాకు పండుగా మానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయుడై ఉన్నాడు. కీర్తనలు 46:11. పాట పాడడానికి మాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలు. సమయంలో చక్కటి పాట పాడి వినిపించిన జెస్సి మౌనిక మరియు జెన్ని మార్గరెట్ గారికి మా యొక్క సంఘపక్షాన వ్యక్తిగతంగా వారికి మా హృదయపూర్వక తెలియజేస్తూ ఈ సమయంలో లేచినబడినైతే ఈ సమయంలో చివరి పాట ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం మనము ముగించుకునే సమయంలో ఇచ్చినబడితే కాతామాము నువ్వు దీవించమని పాట పాడిన తర్వాత ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో యొక్క ఆరాధనలో ముగించుకుందాం. పరిశుద్ధురానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలం నుంచి ఈ యొక్క మధ్యాహ్న కాల సమర్పమైన ఈ యొక్క పునరుత్థాన దినమున సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించి కనపరచు మీ యొక్క వాక్యమును విని వాక్యమును మా అందరికీ అనుగ్రహించుదామని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసులను నిలబడి చక్కటి సందేశాన్ని కూడా మాకు వినిపించిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో పైన ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్న పైన మా యొక్క సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుపోయినా మేము సంఘాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దాన్ని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మేము ప్రార్థన చేస్తున్నా మా యొక్క దేశం కొరకు, మా యొక్క రాష్ట్రం కొరకు, మా యొక్క జిల్లా కొరకు పైన అయ్యా మేము ప్రార్థన చేస్తున్నా. ప్రస్తుత దినాల పైన కరోనా వైరస్ పైన ఎన్నో దేశాల పైన ఎన్నో రాష్ట్రాల పైన అయ్యా మరణములు పైన ఎన్నో పైన నీకు వందమైన సమయంలో ప్రత్యేకమైన అమెరికా దేశం పైన అదేవిధంగా చైనా దేశం పైన ఎన్నో దేశాల పైన ఎంతోమంది చనిపోతున్న పైన స్తోత్రమైన వారి కుటుంబాలను మీరు ఆదరించకపోయినా ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ పైన అణిచివేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రమైన మా యొక్క ఆ రాష్ట్రంలో పైన బిడ్డలు జ్ఞాపకం చేసుకుపోయినా మా పొరుగు రాష్ట్రాలకు పైన మీరు జ్ఞాపకం చేసుకుపోయినా సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించుకోవాల్సిన ఇంకొక ప్రయాస పడుతున్న పైన డాక్టర్లకు పైన నర్సులకు పైన పోలీస్ డిపార్ట్మెంట్ వరకు పైన ఇంకా ఆయా విధాలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పైన మీరు జ్ఞాపకం చేసుకున్న వాటిని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ అయ్యా యొక్క సమయంలో పైన
ప్రత్యేకమైన ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఇంట్లో ప్రతి ఒక్క బిడ్డల పైన అయ్యా మీరు జ్ఞాపకం చేస్తున్నా వారిని వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటాం. ఈ ఆరాధనలైనా మీరు చేస్తున్న అనేక కాబట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మీ నామం తీస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడని, నీ రాజ్యం మాకు వచ్చును, మా మారును క్షమించిన ప్రకారం క్షమించు, మమ్మ శోధనకి కాక కీర్తన. ఎందుకంటే రాజ్యం బలం మహిమ తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సమాసం శాంతి సమాధానం చేరువచ్చిన మా ప్రేమికులందరికీ మా సంఘమునకు ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ వరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.